ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో పరిశుద్ధ దినము పునరుద్ధాన దినమైనటువంటి ఈ ఆదివార దినమ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నేను కాదు మాట్లాడేది. మై టీచింగ్ ఈజ్ నాట్ మైన్ బట్ జీసస్ సెంట్ మీ. దేవుడు నాకు ఇచ్చిన మాటలు మీకు చెప్తున్నా. అంతేకాకుండా హోలీ ఈజ్ హిమ్ నేమ్ ఈజ్ జీసస్ క్రీస్త్. అవును, ప్రభు యొక్క నామము పరిశుద్ధము, అది క్రీస్తు యేసు నామం. మరి దేవుడు ఈ దినం మనందరితో మాట్లాడడానికి స్పష్టంగా ఆయన యొక్క మరి ఉపదేశమును అందించుచున్నాడు. చూద్దాం. అది లోకాసు వార్త 1వ అధ్యాయము 50వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. చూడండి, అదే ఇంగ్లీష్లో అంటున్నాడు, అండ్ హీజ్ మెర్సీ ఈజ్ ఫర్ దోస్ హూ ఫియర్ హిమ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. తరతరములకు ఉంటుందంట ఆయన యొక్క కనికరం. ఎప్పుడైతే ప్రభుల వారికి మనం భయపడతామో, ఆయనకు భయపడిన వారి మీద మాత్రమే ఆయన కనికరం ఉంటుంది. భయము భక్తి లేని వారి మీద ఆయన కనికరం ఉండదు. అంతేకాకుండా ఆయన యొక్క కనికరము తరతరములు ఉండునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, అలా మనం ఉన్నామా? ప్రభువైన క్రీస్తు వారికి భయపడే వారిలో మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదంట, మరి ఏ రీతిగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. అది ఎలాగా ఉంటుందో ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన విశ్వాస సంగమా, ఒక్కసారి ఎలా ఉంటుందో చూడండి. చూద్దాము. లోకాసు వార్త 1వ అధ్యాయము 54 నుండి 55 వరకు మనం చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలునకు సహాయము చేశాను. చూడండి, దేవుడే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. హీ హాజ్ హెల్ప్డ్ హిజ్ సర్వెంట్ ఇజ్రాయెల్ రిమెంబరెన్స్ టు హిజ్ మెర్సీ యాజ్ హీ స్పోక్ టు అవర్ ఫాదర్స్, టు అబ్రహాం అండ్ టు హిజ్ ఆఫ్ స్ప్రింగ్ ఫర్ ఎవర్. మరి ఆయన ఏనాడు కూడా అబ్రహామును మర్చిపోలేదు. అంతేకాదు, అతని సేవకుడైనటువంటి ఇజ్రాయేలును కూడా మర్చిపోలే. యాకోబును ఇజ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు ఎందుకు మార్చాడు? ఎందుకు ఇంత కనికరం చూపవలసి వచ్చిందంటే, ప్రభువుల వారికి నిజముగా భయపడి ఉన్నారు వీళ్ళు. వారి ప్రవర్తన అంతటి కూడా ప్రభువుల వారికి భయపడి ఉన్నారు. మరి దేవునికి భయపడకపోయి ఉంటే ఆయన కనికరం ఉంటుందా? ఆయన కనికరము వీరి తరముల వారికి అందరికీ ఉంటుందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం మరి ఆ ప్రభువుల వారికి మనం భయపడేవారుగా ఉన్నామా లేదా? ఒక్కసారి మనంతటా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము కూడా ఉందని ఈ దినమున ప్రభువుల వారు సంఘములతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి సార్వత్రిక సంఘములతో ఉన్నటువంటి ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్నాడు. మీ భయం ఎక్కడ? మీ భయము ప్రభువులోకి వచ్చినప్పుడు భయము ఇప్పుడు ఉందా? మొదటి భయము ఈ దినం ఉందా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ భయము తరతరములు మీరు మీ యొక్క బ్రతుకు దినములంతటా కూడా ఆ యొక్క భయము ఉన్నట్లయితే ఆయన యొక్క కనికరము మన యొక్క తరతరములు ఉంటుందని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, యుగాంతం వరకు కూడా ఆయన యొక్క కనికరం ఉంటుంది. అంతేకాదు, దేవుడు సెలవిస్తున్నాడు. మరి చెప్తున్నటువంటి మాటలు ఒక దగ్గర అంటాడు, అండ్ ఫియర్ కమ్ ఆన్ ఆల్ దేర్ నైబర్స్. చూడండి, చివరి వరకు ఆయన భయము లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే ఆయన నోరు తెరిచిన మరుక్షణం చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు.
చూడండి, జకర్యా గారిని ఒక్కసారి మనం పరిశీలించితే, జకర్యా గారికి యొక్క మరి ఎలిజబెత్ గారికి యోహోను పుట్టక ముందు వరకు కూడా ఆయనకు మాటలు లేవు. పుట్టి 8వ దినమున సున్నతి దినమున ఆయన ఉయ్యాలలో 7 దినమున ఆయన నోరు తెరవబడింది. ఎప్పుడైతే నోరు తెరిచి ఇదిగో ఈ నా కుమారునికి యోహాను అని పేరు పెట్టుతున్నాను అని ఏ దినమైతే నోరు తెరిచాడో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. ఎలా భయపడాడంటే ఆయన అంటాడు, అండ్ ఫియర్ కమ్ ఆన్ ఆల్ దేర్ నైబర్స్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇదే భయము మరి చివరి వరకు ఉన్నదా? యోహాను యుక్త వయసు వచ్చిన వరకు ఉన్నదా? యవన వయసు వచ్చిన వరకు ఉన్నదా? లేదే. మరి అదే భయం ఉన్నట్లయితే ఆ జనం వారందరికీ కూడా తరతరములు కూడా ఆయన కనికరము దేవుడు చూపేవాడు. మరి అలాంటి భయము చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ దినం వరకు భయం ఉన్నది, మరలా భయము లేదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రియమైన విశ్వాస సంగమా, మీతో దేవుడే సూటిగా మాట్లాడుతున్నాడు. మొదటనే చెప్తున్నాడు, మై టీచింగ్ ఈజ్ నాట్ మైన్ బట్ జీసస్ సెంట్ మీ. మరి అందుకే సెలవిస్తున్నాడు. చూడండి, ఇలాంటి భయం, అలాంటి భయము మరి జకర్యా నోరు తెరిచిన మరుక్షణం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. మరి ఆ భయము చివరి వరకు ఉంటే పరలోక మహిమలో నీకు చోటు ఉంటుంది కదా ప్రియమైన విశ్వాసి. ఉంటుందా లేదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి ప్రియమైన సంగమా. సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా, పరిశుద్ధులారా, మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సేవకులారా, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన కనికరము తరతరములు ఉంటుంది అంటున్నాడు. మనకుందో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. చూడండి, ఏ రీతిగా ఉన్నదో ఆయన యొక్క భయపడిన వారి మీద దేవుని యొక్క కనికరము ఎలా ఉన్నదో చూడండి ఒక్కసారి. యెహోషువ గ్రంథము, యెహోషువ 11వ అధ్యాయము 15వ లేఖనాన్ని చూద్దాం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటియు అతడు చేయక విడవలేదు. చూడండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెహోషువ, జాషువా యాజ్ ద లార్డ్ commanded Moshe his servant. So Moses commanded Joshua, and so Joshua did. He left nothing under of all the Lord commanded Moses. ఏ మోషే గారైతే మోషే గారికి యెహోవా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిన ప్రతి మాట కూడా మరి మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువకు ఆజ్ఞాపించిన ప్రతి పనిలో కూడా ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు అంటున్నాడు. ఏ ఒక్క దానిని కూడా విడిచిపెట్టలేదు. ప్రతి దానిని అనుసరించాడు. ఎలా అనుసరించాడంటే భయభక్తులతో అనుసరించాడు. ప్రేమైన దేవుని బిడ్డ, భయభక్తులతో, భయముతో అనుసరించడం వల్ల మరి మోషే భయముతో అనుసరించాడు, యెహోషువ భయముతో అనుసరించాడు. మరి ఆయన కనికరము తరతరములకు వస్తూనే ఉన్నది. ఆ వస్తున్న దానిలో మనం కూడా ఉన్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఇంకొక దగ్గర యెహోషువతో మాట్లాడతాడు. ఎట్ ఐ హోల్లీ ఫాలోవర్డ్ ద లార్డ్ మై గాడ్. నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుచున్నాను, ఎంతో నిండు మనసుతో. అంతేకాదు, భయభక్తులతో విశ్వాసముతో కూడినటువంటి భయము భక్తి కలిగినటువంటి దేవుని యందు ఆయన అనుసరించిన విధానం దేవునికి ఎంతో ముచ్చటేస్తూ ఉన్నది. మరి మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునిలోకి వచ్చాం, మరి విశ్వాసులం అంటున్నాం. మనలో దేవుని యొక్క భయం ఉన్నదో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈనాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదంట, చూడండి, యెహోషువ గారంట 80 సంవత్సరములప్పుడు 80 సంవత్సరాల వాడైనప్పుడు
ఆ యొక్క 80 సంవత్సరములలో అంట ఆయన బలము 40 సంవత్సరములలో ఏ రీతిగా ఉన్నదో దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క మాటలు విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించు సమయంలో 40 సంవత్సరములలో ఉన్నటువంటి ఆ యొక్క భయము 80 సంవత్సరములలో కూడా అదే భయం ఉంది. అంతేకాదు ఆ 40 సంవత్సరములలో ఉన్నటువంటి ఆ యొక్క బలము 80 సంవత్సరములలో కూడా అదే బలముతో ఉన్నానని యెహోషువ చెప్తూ ఉన్నాడు. నాడు 40 సంవత్సరములలో ఉన్నటువంటి బలం ఈనాడు నాకు 80 సంవత్సరములు వచ్చిన ఆ దేవుడు అదే బలంనిచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. మరి యెహోషువ గారు అంటున్నాడు 80 సంవత్సరముల వృద్ధుడు, మరి 40 సంవత్సరాలు ఉన్న బలము ఇప్పుడు కూడా అదే బలముతో నేను దేవుల్లో ఉన్నాను అని అంటే ఎంత భయము లేకపోతే, ఎంత భక్తి లేకపోతే అట్టి బలమును కలిగి ఉన్నాడు. మనం కలిగి ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అంతటి భయము మనలో ఉందా? అంతటి బలము ఈ దినమున మనలో ఉందా? ప్రభువులోకి వచ్చినప్పుడు బలము ఎంత ఉందో ఇప్పుడు కూడా అదే బలముతో యెహోషువ గారు ఉన్నారు. మరి నువ్వు ఉన్నావా లేదా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అంతేకాదు ఆయన అంటున్నాడు, నువ్వు బాప్తిసం పొందిన ఆ దినమున ఏ భయముతో ప్రభువులోకి వచ్చావో, ఏ భయముతో ప్రభువుని విశ్వసించావో, ఏ భయముతో ప్రభువులో నడిచావో, ఏ భయముతో ప్రార్థనలో నడిచావో, ఆ యొక్క భయముతో కూడిన ప్రార్థన ఈ దినము మనకు ఉందా? ఆలోచించాలి. ఏ భయముతో ప్రభువులోకి వచ్చావు, ఆ భయముతో కూడిన ప్రార్థన ఆనాడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది? ఇప్పుడు సంవత్సరములు గడిచే కొద్ది మనలో భయము సన్నగిల్లిపోయింది. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే విశ్వాసం లేదు, దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే అసలు ఏ రీతిగా మనకు కనికరం ఉంటుంది? దేవుని యొక్క కనికరం మనలో ఏ రీతిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. అందుకే అంటున్నాడు చూడండి, మనము ఫలించడి కొమ్మలుగా ఉన్నామా, ఫలించడి ఫలములుగా ఉన్నామా? ఒక్కసారి ఒక దగ్గర మత్తయి లోకా శుభవార్తలో చెప్తాడు, బేర్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ రిపెంటెన్స్ అండ్ నాట్ బీయింగ్ టు సే టు యువర్ సెల్వ్స్. అవును, మారు మనస్సుకు తగిన ఫలములను మనము ఫలిస్తున్నామా? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అంటున్నావు. మరి అట్టి ఫలములను మనం ఫలిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అట్టి ఫలములు నువ్వు ఫలించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తులోకి వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభు యొక్క భయము భక్తి నీలో ఉండాలి. అంతేకాదు ఆ భయము భక్తితో కూడిన ప్రార్థన నీ చివరి అంత్య దినములలో ఆయన నిన్ను మరి పానుతేనులు ప్రవహించు దేశమునకు నాడు యెహోషువను నడిపించాడే, మరి నీవును ఆ కనాను దేశమునకు, మరి ఆ పరలోక రాజ్యానికి నువ్వు చేరగలవా? ఒక్కసారి ఆలోచించు. నీ ప్రార్థన భయంతో కూడినట్లయితే చివరి వరకు మరణకాలము సమీపించు వరకు కూడా అదే భయముతో నువ్వు దేవునిలో నడవగలిగినట్లయితే ఖచ్చితంగా పరదేశంలో ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డ. అట్టి కనికరము దేవుడు నీ పైన ఉంచబోతున్నాడు. అట్టి కనికరము నీ పైన దేవుడు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, అందుకే యెహోషువ గ్రంథంలో అంటున్నాడు 24వ అధ్యాయము 13వ లేఖనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, మరి ఇశ్రాయేలీలు పాలుతేనెలు ప్రవహించు దేశమునకు కనాను దేశమునకు నడిచినప్పుడు మరి వారు ఏమన్నా ఇల్లు కట్టారా? ముందు వాళ్ళు ఏమన్నా తోటలు వేసారా? ఏమీ వేయలేదు. ఏ భయముతో ఏ భక్తితో యెహోషువ గారు నడిపించారు. మరి నడిపించినటువంటి జనాంగం అంతా కూడంట ప్రభువులు వారు చెప్తున్నాడు, మీరు కట్టని పట్టణములను మీకు ఇస్తాను, మీరు నాటని ద్రాక్ష ఫలములను మీకు ఇస్తాను, అలాగే ఒలివ తోటలను కూడా మీకు ఇచ్చేదను అంటున్నాడు. ఎప్పుడు? నీ భయము దేవునిలో ఉంటే, నీ యొక్క భక్తి దేవునిలో ఉంటేనే. ప్రియమైన దేవుని బిడ్డ,
మరి భయం లేని నీకు దేవుని యొక్క కనికరముని ఎలా పొందుకోగలవు? భయం లేని నీవు దేవుని యొక్క కనికరమును పొందుకోవాలని ఆశపడడం కూడా తప్పే. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీలో భయం లేనప్పుడు నువ్వు దేవుని యొక్క ఫలములు పొందుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలి, దేవుని కనికరమును నేను పొందుకోవాలనుకోవడం కూడా తప్పేనని దేవుడు అంటున్నాడు. నీలో భయం ఉంటే ఆ భయము దేవుని యొక్క ప్రార్థనకు, నువ్వు దేవుని యొక్క ప్రార్థనలో నీవు జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని కనికరము నీ మీద ఉంటుంది అంటున్నాడు దేవుడు ఇలా దినమున. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాస సంగమా, ఈ దినమున మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మరి చూడండి, ఇక్కడ మనము మరి ఇప్పటి వరకు మరి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మరి నాడు వారి యొక్క భయమును బట్టి, యెహోషువ యొక్క భయమును బట్టి, మరి అలాగే కాలేబు యొక్క భయమును బట్టి, మోషే యొక్క భయమును బట్టి, మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క భయమును బట్టి వారందరూ కనికరం పొందారు. తరతరములు యుగాంతము వరకు కూడా ప్రభువులు వారి యొక్క జనాంగాన్ని కనికరించాడు. అబ్రహాము యొక్క సంతానం అంతటిని కూడా దేవుడు మరి యెహోషువ వరకు కూడా కనికరించాడు, కాలేబు వరకు కూడా కనికరించాడు. నిజం చెప్పాలంటే ఇక్కడ మరి లక్షల మందితో బయలుదేరినటువంటి, ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ఇజ్రాయేల్ జనాంగము మరి ఎర్ర సముద్రములో బాప్తిస్మం పొంది అక్కడి నుంచి వచ్చినటువంటి జనాంగం. చూడండి, లక్షల మంది వచ్చారు. ఎర్ర సముద్రమును పాయలు చేయడం అంటే అందులో బాప్తిస్మం పొందేవారు బయటకు వచ్చేసారు. మరి అటువంటి జనాంగము మరి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపిస్తూ ఉన్న అనేక మంది జనులు భయం లేక, భక్తి లేక అనేక జనులు నశించిపోయారు 40 సంవత్సరములు నడుస్తూ ఉంటే. చివరకంటూ అంట ఒక్క 20 సంవత్సరముల పైబడిన వారిలో ఒక్క యెహోషువ, ఒక్క కాలేబు తప్ప ఏ ఒక్కరు కూడా మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో చేరలేకపోయారు. 20 సంవత్సరముల పైబడిన వారిలో ఒక్క కాలేబు, యెహోషువ, నూను కుమారుడైనటువంటి యెహోషువ, మరి యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, వీరిద్దరూ మాత్రమే చేరారంట వృద్ధులుగా. మరి 80 సంవత్సరములలో మరి చూడండి, 40 సంవత్సరములలో ఏ రీతి బలం పొందుకున్నారు వాళ్ళు, 80 సంవత్సరంలో అదే బలముతో కనాను దేశంలో ప్రవేశించారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు నివసించారు. మరి నివసించిన ఆ జనులు ఆ యొక్క ప్రాంతాన్ని చూడగలిగారు. మరి ఈరోజు పరలోక రాజ్యమును కూడా చూడగలిగినటువంటి జనులు వారు. మరి నువ్వు నేను చూడగలుగుతున్నామా? చూడాలనే ఆశ మనకుందా? ఆ ఆతృత, ఆ తపన మనలో ఉందా? ఆ భయము మనలో ఉందో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని అంటున్నాడు. అంతేకాదంట, చూడండి, భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు, ఒక స్త్రీని మనం చూస్తాం. మరి అనేక మంది స్త్రీలు ఉన్న భయం కలిగినటువంటి స్త్రీలు, కానీ ఒక్క స్త్రీని మనం చూద్దాం ఇక్కడ. మరి 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ లేఖనాన్ని ఒక్కసారి చూద్దాం. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈమెకే అంట మరి ఈమె హన్న, మరి పిల్లలు లేని ఈ యొక్క బిడ్డ మరి దేవుని యొక్క మందిరములోనికి వచ్చి మౌనముగా ధ్యానించుచుండగా, రోధించుచుండగా మరి ఏలియా వచ్చి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆమె చెప్తుంది, నీ సేవకురాలనైనా నేను పనికి మాలిన దాని కాదు. ఇంగ్లీష్లో అంటాడు, డు నాట్ రిగార్డ్ యువర్ సర్వెంట్ యాజ్ ఏ వర్త్లెస్ ఉమెన్. ఫర్ ఆల్ అలాంగ్ I have been speaking out of my great anxiety and exhaustion అంటాడు. చూడండి, ఆమె నేను దుఃఖించుచున్నాను, నా దేవుని పక్షంగా నేను రోధించుచున్నాను,
అత్యంత ఉద్వేగభరితంగా నేనున్నాను. మరి మనం కోపకారణంగా నేను ప్రార్థిస్తున్న దేవుణ్ణి, ఎంత భయము కలిగి దేవుణ్ణి ప్రార్థిస్తుందో చూడండి. దేవుని ప్రార్థిస్తున్నటువంటి ఆమె అంట అప్పటి వరకు, ఆ దినం వరకు అంట ఆమె ఎప్పుడు దుఃఖముఖం వేసుకునే ఉండేదంట, దుఃఖిస్తూనే ఉండేది. ఎప్పుడు కూడా నవ్వుని చూడలేదు ఆ ముఖంలో, ఎందుకంటే పిల్లలే. మరి ఆనాటి నుండి అంట దుఃఖ ముఖమును విడిచిపెట్టేసిందంట. ఎన్నడూ ఆ దుఃఖం అనేది ఆమె చెంతకే రాలేదంట. ఆమె గర్భఫలమును పొందుకున్నది. మరి సమూయేలును కనగలిగింది. సమూయేలు అనే ప్రవక్తను కనగలిగినటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. అంతేకాదంట ఇంకొక స్త్రీని కూడా మనం చూస్తామండి. ఇక్కడ చూడండి, మీకాలు ఉంది, దావీదు గారి యొక్క మరి సతీమణి. ఆమెను కూడా మనం చూస్తున్నాం. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 22, 23 వరకు మనం చూసినట్లయితే ఆమె ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి నేను గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కరకయుండెను. స్పష్టంగా చెప్పాడు. అండ్ మీకాలు ద డాటర్ ఆఫ్ సౌల్ అండ్ నో చైల్డ్ టు ది డే ఎట్ హర్ డెత్. చచ్చిపోయే వరకు పిల్లలు లేరు ఆమెకి. భయం లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. భయభక్తులు లేని ఆమెకి సంతానాన్ని దేవుడు ఇవ్వలేదు. చూడండి, దేవుని యొక్క ఘనకార్యములను చూడగలుగుతున్నాం. ఇక్కడ దేవుడు తృణీకరించడం కూడా చూస్తున్నాం. భయము లేని బిడ్డలను దేవుడు తృణీకరిస్తాడు, భయము కలిగిన బిడ్డలను దేవుడు కనుకరిస్తాడు. అంతేకాకుండా వీరిలో అంట ఈమెలో రాతి గుండె కలిగినటువంటి స్త్రీగా ఆమెని మనం చూడగలుగుతున్నాం. అంతే. మరి అదే విధంగా దేవుడు ఈ రాతి గుండె కలిగినటువంటి స్త్రీని అక్కడ చూపించడమే కాదంట, మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో ఆ భయము కలిగిన మనలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని దేవుడు అంటాడు. యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో చూడమ్మా, 36, 26 ఒకసారి చూద్దాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రియమైన దేవుని బిడ్డ, అసలు ఎందుకు భయపడాలంటే దేవుని యొక్క మాంసపు గుండెను ధరించుకోవడానికి. ఆ మాంసపు గుండెలో భయం ఉంటుంది, రాతి గుండెలో భయం ఉండదు. రాతి గుండెలో అసలు భయమే ఉండదు. అందుకే నీలో ఉన్న మాంసపు గుండెను ఉంచడానికి, నీలో ఉన్న రాతి గుండెను తీసివేయడానికి, మరి ఆ నూతన స్వభావాన్ని నీకు ఇవ్వడానికి మరి నిన్ను దేవుడు మాంసపు గుండెతో నింపుతున్నాడు. ఆ మాంసపు గుండెలో భయం ఉంటుంది. కనికరింపబడుతూ ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ. దీనిని మర్చిపోతూ ఉన్నాం మనం. మరి లోకంలో మనం రాతి గుండెను ధరించుకొని బ్రతికే నిన్నటి వరకు కూడా. ఈ దినమున నీకు ప్రియమైన జనులారా, నా యొద్దకు రండి, నీలో ఉన్న రాతి గుండెను నేను తీసివేస్తాను, మాంసపు గుండెను ధరింపజేస్తాను, నూతన స్వభావాన్ని నీకు ఇస్తానంటున్నాడు. మరి వస్తావా? మరి భయభక్తులు కలిగి దేవునిలోకి వస్తావా? ఒక్కసారి ఆలోచించు దేవుని బిడ్డ. విశ్వాసిగా నువ్వు వచ్చావు, కానీ నీలో రాతి గుండె ఇంకా ఉన్నదే. మాంసపు గుండెను ధరించుకోలేకపోతున్నావే. మరి నూతన స్వభావాన్ని దేవుని నుండి పొందలేకపోతున్నావే. మరి భయం లేని జీవితం ఇంకా ఎన్నాళ్ళు గడుపుతావు ప్రియమైన దేవుని బిడ్డ? ఒక్కసారి ఆలోచించాలి. ఎన్నేళ్ళు గడుపుతావు ఈ రీతిగా? చూడండి, అందుకే అంటున్నాడు మత్తయి శుభవార్తలో 10వ అధ్యాయము 28వ లేఖనాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి భయపడుడి, మిక్కిలి భయపడుడి. దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఎందుకు నువ్వు భయపడాలో తెలుసా? అసలు ఎందుకు నువ్వు భయపడాలో తెలుసా? అందుకే అంటున్నాడు, అండ్ డు నాట్ ఫియర్ దీస్ హూ
kill the body, but cannot kill the soul. Rather, fear him who can destroy both soul and body in hell. నరకములో పడిపోతున్నావు. నరకములో పడిపోతున్నావు నీవు, నీలో భయము లేని కారణంగా. నీలో భయము లేనటువంటి గుణగణములు నీలో ఉన్నాయి కనుక నిన్ను నరకములో పడవేయడానికి కూడా దేవుడు సిద్ధహస్తుడుగా ఉన్నాడు. అట్టివానికి నువ్వు భయపడాలి. దేహం ఏ దినమైనా మనం చనిపోవాల్సిందే. ఈ లోకంలో ఏ దినమైనా మనం చనిపోవాల్సిందే, దేహము నశించవలసిందే. ఈ దేహమును చంపువానికి ఈ లోకంలో నువ్వు భయపడవద్దు. ఆత్మను దేహమును నశింప చేయడానికి నిన్ను నరకములో వేసేవాని కోసం భయపడు. నిన్ను నరకంలో తోసేవాడెవడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ క్రీస్తుకు నువ్వు భయపడు. క్రీస్తు యొక్క కనికరం తరతరములకు ఉంటుంది. నీ భయము నీ యొక్క తరతరములకు ఒక కనికరాన్ని దేవుడు చూపించగలను అంటున్నాడు. మరి ఆ రీతిగా నువ్వు ఉన్నావో లేదో ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదంట, చూడండి, కళ్ళేలేని గుడ్డి వాళ్ళు దేవునికి భయపడుతూ ఉన్నారు. కళ్ళుండి మనం దేవునికి భయపడ్డం లేదు. కళ్ళు లేని గుడ్డి వాళ్ళు దేవునికి భయపడ్డారు, దేవునికి నిజముగా భయపడ్డారు. కానీ మనం కళ్ళుండి కూడా దేవునికి భయపడలేకపోతున్నాం. మనం గుడ్డివారిగా జీవిస్తూ ఉన్నాము. చూడండి, దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ లేఖనాన్ని మనం స్పష్టంగా పరిశీలిద్దాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరింపుము అని కేకలు వేసిరి. దావీదు కుమారుడా, మమ్మను కనికరింపుమని కేకలు వేస్తూ ఉన్నారు ఇద్దరు గుడ్డివారు. ప్రభువుల వారు దారిని పోతూ ఉంటే మరి చూడండి, ఆ దానికి అంటున్నాడు, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరింపు. చూడండి, వారిలో ఎంత భయము లేకపోతే గుడ్డివారు దేవునిని, ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తూ కేకలు వేస్తూ ఉన్నారని తెలుగులో అంటుంటే ఏడుస్తున్నారు. వాళ్ళు దేవునికి భయపడి క్రయింగ్, ఏడుస్తూ అరుస్తూ ఉన్నారు. దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరింపమని. దేవుని ఎంతంత భయభక్తులు లేకపోతే చూడండి, అలా ఏడవగలిగిన వారిని చూస్తున్నామా? అలా ఏ దినమైనా సరే మనం ఏడవగలుగుతున్నామా? ఏడుస్తూ ప్రభువుల వారిని అడుగుతున్నామా? మనలో భయం ఉంటే ఆ కన్నీరు మనకు వస్తాయి. భయం లేనప్పుడు కన్నీరు మనకు రాదు. కన్నీరు మనకు ఏం మాత్రం కూడా లేదు. అందుకే మరి ఆ గుడ్డివారిని దేవుడు కనికరించలేదా? ఆ గుడ్డివారి మీద కనికరంను చూపలేదా? కళ్ళు ఇవ్వలేదా? కళ్ళుండి నువ్వు గుడ్డివాడిగా బ్రతుకుతున్నావే ప్రేమైన దేవుని బిడ్డ. కళ్ళుండి కూడా నువ్వు దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నావు. లోకాన్ని చూడలేని ఆ గుడ్డివారు దేవుణ్ణి ప్రార్థించారు, ఏడుస్తూ అడుగుతూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. కళ్ళుండి కూడా నీ కళ్ళ నిండా నీళ్లు రాలేకపోతున్నాయి. 2 కంటి నీటి చుక్కలు భయముతో నువ్వు దేవుని దగ్గర కార్చలేకపోతున్నావు. నువ్వు కార్చే ఆ కన్నీటిని నా బుడ్డిలో దాచుకుంటున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. నా కన్నీటిని ప్రభువులు వారు బుడ్డిలో దాచుకుంటూ ఉన్నాడు. మరి నీ కన్నీటిని బుడ్డిలో దాచుకోడా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కసారైనా. అందుకే అంటున్నాడు చూడండి, మత్తయి సువార్తలో ఇంకొక ఇద్దరిని చూస్తున్నాం మనం. 20వ అధ్యాయము 33వ లేఖనాన్ని మనం చదువుకుందాం. వారు ప్రభువా, మా కన్నులు తెరవవలెనని కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. They said to him, Lord, let our eyes be opened. ప్రభువా, మా కన్నులు తెరువయ్యా. ప్రభువా, మా కన్నులు తెరువయ్యా. మేము కళ్ళుండి గుడ్డివారిగా ఉన్నాం. అవును, మీ యొక్క మహిమను పొందుకోలేకపోతున్నాం. మీ యొక్క మహిమను చూడలేకపోతున్నాం. మీ కనికరాన్ని మేము పొందుకోలేకపోతున్నామని ఏ దినమైనా సంఘంలో విశ్వాసులు ప్రార్థన చేశారా? ఏ దినమైనా మరి సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులు కూడి మరి అలాంటి ప్రార్థన ఏ దినమైనా చేశారా? మనం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని కనికరం మనకు కావాలి, కానీ మనలో భయం ఉండదు, భక్తి ఉండదు. భక్తి లేని, భయం లేని దగ్గర దేవుని యొక్క కనికరం పొందాలనడం అవివేకమే కదా. అవివేకమే కదా దేవుడు అడుగుతున్నాడు, ఇది మనం చెప్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క కనికరమును పొందుకోలేనాడు దేవుడు ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తాడు? ఆయన కనికరమును
మరి మీ మీద చూపిస్తాడు. భయం లేని నీ మీద దేవుని కనికరము చూపించాలి అని అనుకోవడం కూడా అవివేకమే. అందుకే దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదంట, అనేక మందిని ఎంతోమందిని మనం చూస్తున్నాం. ప్రభువా, నీ కనికరం మా మీద చూపయ్యా, ఇదిగో నా కుమార్తె చనిపోయినది. యాయీరు మరి బ్రతిమలాడుకోలేదా తన కుమార్తె కొరకు? మరి ప్రభువులు వారి కనికరమును చూపలేదా? మరి సీమోను యొక్క అత్త జ్వరముతో బాధపడుచుండగా తన ఇంటికి ప్రవేశించినటువంటి దేవాతి దేవుని కనికరము ఆ యొక్క సీమోను అత్త మీద చూపలేదా? మరి చూడండి, ఎక్కడ దేవుని యొక్క కనికరము ఏ రీతిగా ఉంది, ఏ రీతిగా భయపడిన వారి మీద ఆయన కుమ్మరించాడు, ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి ఆలోచించండి. యెహోషువ గ్రంథంలో అంటున్నాడు ఒక మాట, 24వ అధ్యాయము 19వ లేఖనం. అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేరు. చూడండి, దేవుడు ఒకే మాట అంటున్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపచారములను పాపములను పరిహరింపడు. ఎందుకంటే మీరు పాపము చేసిన వారు, మీ పాపములను విడవడం లేదు. ఇప్పుడు కూడా భయం లేకుండా, భయము కలిగి మీ పాపాలను విడిచిపెట్టడం లేదు, మీ అపచారములను కూడా విడిచిపెట్టడం లేదు. కనుకనే మీ పాపాలు దేవుడు పరిహరింపడు. అందుకే అంటున్నాడు ఆయన, బట్ జాషువా said to the people, you are not able to serve the Lord, for he is whole God. He is a jealous God. He will not forgive for transgression or your sin. దేవుడు స్పష్టంగా మనతో చెప్తున్నట్టు మాట, మీ పాపములను మీ అపచారములను నేను పరిహరింపను అసలు, అంటే తీసివేయను. ఎందుకంటే మీలో భయం లేదు కదా. భయం లేనప్పుడు మీరు పాపంలోనే ఉంటారు, మీరు అపచారములను చేస్తూనే ఉంటారు. మీలో భయం ఉంటే అపచారములను పాపములను విడిచిపెడతారు. విడిచిపెట్టిన మిమ్ములను నేను మీ పాపాలను పరిహరిస్తా. భయం లేనప్పుడు మీ పాపములను నేను ఎలా పరిహరించాలి? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడు మన పాపములు దేవుడు పరిహరిస్తాడు? మనలో భయం ఉంటే మనం పాపాలే చేయం, మరి కొత్తగా మరలా అపచారములు చేయం. అందుకే వాటిని విడిచిపెట్టమని దేవుడు అంటున్నాడు. విడిచిపెట్టిన నిన్ను, ఆ పాపాలను ఎప్పుడు కూడా ఆయన లెక్కలోకి తీసుకోడు, వాటిని పరిహరిస్తాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి దానిని కూడా ప్రభువే చూపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ లేఖనం, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఎస్, నిజమే కదా. ఏం చెప్తున్నాడు ప్రభులు వారు? దేవుడే స్పష్టంగా చెప్తాడు, దిస్ పీపుల్ హానర్స్ మీ విత్ దైర్ లిప్స్, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, బట్ దైర్ హార్ట్ ఈజ్ ఫార్ మీ, వారి హృదయము చాలా దూరంగా ఉన్నది, చాలా దూరంగా ఉన్నది. మరి హృదయము చాలా దూరంగా ఉంటే నీలో భయం ఎందుకు ఉంటుంది? నువ్వు పెదవులతో కనపరుస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డ, హృదయంతో కనపరచడం లేదు. హృదయమును నువ్వు పదిలపరుచుకొని దేవునిలో భయము కలిగి, భయము ఆ హృదయంలో ఉంటే, ఆ భయముతో దేవుని ప్రార్థిస్తే ఆయన నీ మీద కనికరము చూస్తాడు. ఆయన నీ మీద కనికరము చూపును, లేకపోతే చూపడు. సమస్య లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మరి ఇది నిజమా కాదా? ఒక్కసారి ప్రియమైన దేవుని సంఘములరా, ప్రియమైన దేవుని సార్వత్రిక సంఘములలో నివసించుచున్న జనాంగమా, ఒక్కసారి ఆలోచించండి. మనము పెదవులతో ప్రార్థిస్తున్న మన హృదయం ఎక్కడున్నదో, మన హృదయం ఎక్కడుండునో మరి అక్కడ నీ పాపం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భయం ఉంటే
ఆ భయముతో దేవుణ్ణి ప్రార్థిస్తే, ఆ పెదవులతో ప్రార్థిస్తే దేవుని యొక్క కనికరము నువ్వు ఎక్కడున్నా అక్కడ ఉంటుంది. ఎక్కడున్నా అక్కడ ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నట్టు మాట. మరి అందుకే ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మరి ఆత్మయు సత్యమును జీవమును మార్గమును క్రీస్తు యేసువారే, వేరొకరు కాదు. ఆత్మయు సత్యమును జీవమును మార్గమును క్రీస్తు యేసువారే. ఆయన కనికరమును పొందుకోవాలి అనుకుంటే, ఆయన కనికరము నీకు కావాలి అనుకుంటే, ఆయన కనికరం పొందుకునే వారిగా మనం ఉండాలి అనుకుంటే, ప్రభువులోకి వచ్చినప్పుడు ఏ భయముతో నువ్వు జీవిస్తావో, ప్రభువులోకి వచ్చిన నాడు, నీవు బాప్తిస్మము పొందిన నాడు ఏ భయం అయితే నీకుందో అది కడ వరకు ఉండగలిగితే కనికరము నీ తరతరముల వారికి ఉంటుందట. ఏ దినము నువ్వు బాప్తిస్మం పొందావు, ఆ భయముతో కూడినటువంటి ప్రార్థన మరి చివరి వరకు కూడా ఉంటేంట నీ యొక్క తరతరముల వారికి మరి ఆయన యొక్క కృప, ఆయన కనికరము తోడై ఉంటుందంట. అంతేకాదు, ఆ కనికరముతో నువ్వు పరలోక రాజ్యానికి చేరడానికి ఆస్కారం ఉంటుంది. మరి భయమే లేని నీలో, భయమే లేని నీకు దేవుని యొక్క కనికరం ఉండాలని కూడా ఆశపడడం మరి అత్యాశే. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. మరి ప్రియమైన సంగమా, ఆలోచించుకొని ఇదే తగు సమయం. ఆలోచించుకోండి, ఇదే తగు సమయం. ఈ దినం నుండి అయినా సరే మనం మొదటి నుండినటువంటి భయాన్ని, ఈ దినం వరకు కూడా అదే భయం, ఈ దినం నుండి ఈ భయాన్నన్నా మనం దేవునిలో కొనసాగించుకోగలిగితే, ఈ భయముతో దేవుణ్ణి మనం ప్రార్థించగలిగితే, ఈ భయముతో దేవుణ్ణి నువ్వు అర్థించగలిగితే ఖచ్చితంగా నీవు పరలోక రాజ్యమునకు అర్హుడు. ఆయన కనికరము తరతరములు, నీ యొక్క తరతరములకు ఉంటుందని దేవుడు అంటున్నాడు. మరి ఎలా ఉందాం? ఈ తగువైన సమయంలో ఒక నిర్ణయం తీసుకోండి. అయ్యా, మేము భయం లేని వారం, మేము భక్తి లేని వారం ప్రభువా, నీ కనికరం పొందుకోలేకపోతున్నాం. ఈ దినము నుండైనా మీ కనికరం పొందుకోవడానికి నాయన ఆ భయం కలిగినటువంటి ప్రార్థన మాలో ఉండాలి అని మేము ఆశిస్తున్నాం ప్రభువా. ఈ దినము నుండైనా సరే భయభక్తులు కలిగిన వారిగా మీలో ఉందాము అనుకోండి. ఎప్పటి నుండి అయినా సరే భయం కలిగి మా ప్రార్థన ఉండాలి. ఆ భయం కలిగిన వారి మీద ప్రభు యొక్క కనికరము ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అట్టి కనికరం పొందుకోవడానికి, మరి ఈ దినం నుండి ప్రభువులో నివసించడానికి ఏక మనస్కులైనటువంటి మీ అందరూ కూడా ఏక మనస్సుతో మీరు భయము కలిగినటువంటి ప్రార్థన దేవునికి చేయండి. అట్టి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. అట్టి ప్రార్థనలో కనికరమును దేవుడు మీ పైన చూపిస్తాడు, మీ మీద కురిపిస్తాడు. ఇట్టి కృప కనికరములు ప్రభువులు వారు మన వినికిడిలో ఆయన దయచేయునుగాక. ఆమేన్.